మొన్నటిదాకా అదొక చెరువు, చుట్టూ ఆక్రమణలు, అసాంఘిక కార్యకలాపాలు. కానీ ఇప్పుడు అది మినీ ట్యాంక్ బండ్లా మారిపోతుంది. చెరువు కట్టని పటిష్టం చేసి రహదారి వేస్తున్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి మందాటి చెరువు కొత్త రూపు సంతరించుకుంటుంది. ప్రజలు మురిసిపోతున్నారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చెరువుతో మందాటి చెరువు మురిసిపోతుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ నాగతేజ. చెప్పండి, ప్రస్తుతం మందాటి చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి సంక్షేమ దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా ముందుకెళ్లి కనిపిస్తుంది. మరోవైపు గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చేయలేటువంటి అనేక సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపుతూ కూడా ఎమ్మెల్యేలు ముందుకెళ్తారు. మరోవైపు పారిశ్రామిక రంగంగాను తీర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఫిషింగ్ హార్బర్లు కూడా ఏర్పాటుతో కొత్తగా సందర్శించుకొని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కావలి నియోజకవర్గం ఉన్నటువంటి మందాడి చెరువు గత ప్రభుత్వంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు నెలగా మారింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా స్థానిక ప్రజలు కావచ్చు, మొత్తంగా వాకర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానికి వచ్చే వారందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పలు ప్రాంతాలపై ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చెరువు ఆక్రమణకు గురి కావడం, ప్రత్యేకించి అక్కడ తాగుబోతులు వేరంగా సృష్టించినటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. పలు ప్రాంతాలు కొట్లాట్లు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఉదయం సాయంత్రం కూడా పూర్తి స్థాయిలో వాకింగ్ చేసేందుకు మహిళలు, చిన్నారులు కుటుంబ సమేతంగా కూడా ఆ యొక్క ప్రాంతానికి రావడం విశ్వసంగా చెప్పుకుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అసంఘటిత కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినప్పటికీ మాత్రం గత ప్రభుత్వంలో అరాచకాలకు సూచించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాటికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి మందాడి చెరువు పూర్తి స్థాయిలో మినీ ట్యాంక్ బండ్ తరహా రూపొందించుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మినీ ట్యాంక్ బండ్ ప్రాజెక్టు మొత్తం ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారు? ఎంత నిధులు మంజూరైనాయి? ప్రస్తుతానికి మాత్రం అక్కడ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. దానికి కొద్ది రోజుల క్రితమే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించారు. అక్కడ ఫుడ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కావచ్చు, ప్రత్యేకించి చిన్నారులకి చిల్డ్రన్స్ పార్క్ తో పాటు అక్కడ ఫుడ్ కోర్ట్లు, అదేవిధంగా కొన్ని పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రత్యేకించి కొన్ని కాంస్య విగ్రహాల ఏర్పాటుతో కూడా పూర్తి స్థాయిలో కొత్తగా సంతరించేందుకు సెంట్రల్ లైటింగ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి చెరువు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆక్రమణలు గురి కాకుండా ప్రత్యేకించి ఒక కంచె ఏర్పాటు చేసి కూడా దాని నగరపాలక కమిషన్ వారికి కూడా దాని బాధ్యతను పూర్తి స్థాయిలో అప్పజెప్పే దిశగా కూడా పనులు ప్రారంభించారు. ఇప్పటికే మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉన్నాయో సైడ్ ఉన్నటువంటి డివైడర్లను ఏర్పాటు చేస్తారు. పూర్తి స్థాయిలో సెంట్రల్ లైట్ కి సంబంధించి ప్రక్రియ కూడా పనులు ప్రారంభించారు. రాబో కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అనుకున్న దిశగా కూడా ఏర్పాటు చేసిన ఒక ప్రాజెక్ట్ ని త్వరితగతిన కూడా కంప్లీట్ చేసి ఏదైతే నగర వాసులకు కూడా అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే కావలి పట్టణంలో కావ్యకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత అక్కడ ఇప్పటికే పలు ప్రాంతాల్లో గ్రామాల కూడా సీసీ రోడ్లు కావచ్చు, ప్రత్యేకించి రోడ్ల సమస్య కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించారు. గెలిచిన తొలినాళ్ళలోనే కావలి గతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చెప్పుకుంటూ కూడా నియోజకవర్గ ప్రజల నుంచి కూడా హస్తం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఇలాంటి మందాడి చెరువులు ఎన్నో నియోజకవర్గం ఉన్నాయి. పలు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ గా మారితే కనుక కావలి నియోజకవర్గానికి ఇవన్నీ కూడా హైలైట్ నుంచి అవకాశం ఉన్నట్టు కూడా ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే ప్రారంభించి గాలికి వదిలేసినటువంటి ఏదైతే అనేక పారిశ్రామికంగా ఉన్నటువంటి కావచ్చు, మరోవైపు తీర ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్లు కూడా కేవలం 50% మాత్రమే గతంలో పనులు జరిగిన పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు అండర్ పాస్లు కావచ్చు, ప్రత్యేకించి ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా కేవలం తూతు మంత్రంగానే పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల జాప్యం కావచ్చు, ప్రత్యేకించి అనేక గతంలో ప్రభుత్వం ఏదైతే పరిణామాలు ముందుకెళ్ళాయి ఆ పరిణామాలకి పూర్తి స్థాయిలో భిన్నంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రత్యేకించి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ ఏదైతే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు రైల్వే శాఖ కావచ్చు, రోడ్ల శాఖపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే షాపింగ్ లేకపోవడం, పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి హైవేలు కావచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ వంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించి కొన్ని అనుమతులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు తీర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క జీవన విధానం ఎక్కువగా జిల్లాలకు పరిస్థితి కనిపిస్తుంది. వారు ఏదైతే తుఫాను నేపథ్యంలో కావచ్చు, ఏదైతే ఇతర తమిళనాడు బోట్లు రాక కావచ్చు, ఇలాంటి అనేక పరిణామాలు చవి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్లు కూడా ఇప్పటికే జువల్దని ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ప్రత్యేకించి రామాయపట్నం పోర్టు కూడా అనేక పారిశ్రామికంగా రంగుల అడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా యువతకి కూడా ఉపాధ్యాయుల కల్పన ధ్యేయంగా కూడా కూటమి ప్రభుత్వం ఇటు ఉన్నటువంటి శ్రీసిటీ కావచ్చు, నెల్లూరు ఇప్పుడు మరోవైపు దగ్గరత్వం రాబోతున్నటువంటి ఎయిర్పోర్ట్ అంశాలు కూడా పూర్తి స్థాయిలో రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వం మరొకసారి ఇస్తే కనుక విడిచిన హామీలను కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఎస్ చెప్పండి తేజ, మరి నెల్లూరు జిల్లా కావలి మందటి చెరువు గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు రహదారి కూడా వేస్తున్నారు అని చెప్పన్నారు. ఈ రహదారి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉంది, ఎంత మేర వేస్తున్నారు ఈ రహదారి? కావలిలోకి ఎంటర్ అవ్వాలంటే కూడా ఈ యొక్క మందాటి చెరువు ఏదైతే మనకి విజువల్స్ చూస్తున్నామో ఆ పక్కనటువంటి ముస్లిం రోడ్డు ప్రాంతం అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. జాతీయ రహదారి నుంచి కావలి ప్రాంతంలోకి ఆ రోడ్డు మార్గం గుండానే ప్రజలు రావాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఆ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం కూడా ఆ రోడ్డు పక్కన ఉండడం, ఆయన గతంలో పలుమార్లు ఆయన 2 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఆయన రోడ్డుపై దృష్టి సారించినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి విమర్శ. అయితే కూడ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డబుల్ వైండింగ్ ఏదైతే 40 ఫీట్ల రోడ్లతో పాటు ప్రత్యేకించి పక్కన వాకింగ్ ట్రాయల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయితే 2 దిక్కులు ఉన్నాయి. కావలి ప్రాంతంలోకి ఎంటర్ అవ్వాలంటే ఇప్పటికే ఒక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు ఆ రోడ్ ని వెడల్పు చేసి ఆక్రమణ తొలగించడంతో కూడా రాకపోకలు కూడా చాలా సాఫీగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ తరహాలోనే ఈ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే రోడ్డు ప్రమాదాలకు కావచ్చు, ప్రత్యేకించి నగరంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా భారీ కంటైనర్ కావచ్చు, లారీలు, బస్సులు వంటివి కూడా పూర్తి స్థాయిలో ద్విచక్ర వాహనాలు కూడా పెద్ద మొత్తంలో ఆ గ్రామం నుంచి ఉద్యోగస్తులు కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి గ్రామాల నిమిత్తం వచ్చినటువంటి రైతులు, కూలీలు కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో రోడ్డు ప్రక్రియ కూడా పూర్తయితే కనుక రాకపోకలు ఎంతో సాఫీగా ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.